నమస్కారం. కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు 74వ వార్డులోని ఈరోజు సంతకాల సేకరణ జరుగుతుంది. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఈ వార్డుకి వార్డు ప్రెసిడెంట్గా అయ్యాను. అందరికి ముందు థ్యాంక్స్ చెప్పుకుంటాను, దేవన్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ మన ఎడ్యుకేషన్ సిస్టంలోని నాడు నేడు కార్యక్రమం ద్వారా పెద్ద మార్పు తెచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే మెడికల్ కాలేజీ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. దానికి ముందు 13 మెడికల్ కాలేజీలే ఉండేవి ఏపీలోని. పక్క రాష్ట్రాలు చూస్తుంటే తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ అందులోని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అబౌవ్ 70 కాలేజీలు పైగా ఉంటుంది. కానీ మనకైతే 13 కాలేజీలే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు జగన్ గారు తెచ్చిన 17 కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ చదవలేరు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటేనే వాళ్ళకి సీట్లు వస్తాయి, వాళ్ళు చదువుకోగలుగుతారు. ఇప్పుడు మనకి 15% వేరే రాష్ట్రానికి వెళ్ళి మనం చదవాలంటే వాళ్ళకి ఎన్ఆర్ఐ కోటా కింద 15% ఉంటుంది. అదే మన స్టేట్ అయితే మనకి 85% మనకు సీట్ వస్తుంది. అందువల్ల చాలా పేద పిల్లలు చదువుకోగలుగుతారు. కానీ ప్రతిదానికి నేను విషనరీ, ఎందుకంటే నేను విషనరీ అని చెప్పుకుంటా. చంద్రబాబు నాయుడు గారు ఈ విషనరీ ఇది ఎలా మర్చిపోయారో, ఎలా ఇది ఆయనకి అర్థం అవ్వలేదో తెలియట్లేదు. అందుకని ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ మేము వ్యతిరేకిస్తున్నాము. అందుకే ప్రజల దగ్గర ఈ ప్రైవేటీకరణ వద్దు అనేసి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. మీ ప్రజలందరూ కూడా ఈ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.